పొదలకూరు చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా 2019 నుంచి నేటి వరకు తన హయాంలో 38 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు పట్టణంలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మరోవైపు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు పట్టణంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బుధవారం పర్యటించారు. పొదలకూరుకు చేరుకున్న మంత్రికి స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పొదలకూరులో ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్న కాకాని తండ్రి కాకాని రమణారెడ్డి విగ్రహ ఏర్పాటు పనులను పరిశీలించారు. అనంతరం 80 లక్షలతో చేపట్టనున్న విద్యుత్ లైన్ మార్పు పనులు ప్రారంభించారు. 30 లక్షలతో నిర్మించనున్న రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం జరిగిన సభలో లబ్ధిదారులకు మంత్రి ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆరోగ్యశ్రీ పరిధిని 25 లక్షలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా పెద్దపీట వేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ఇక సర్వేపల్లి నియోజకవర్గానికి తనకు ముందు చాలా మంది ఎమ్మెల్యేలుగా పనిచేశారని వారికంటే ఎక్కువ అభివృద్ధి చేసింది తానేనని ఆయన పేర్కొన్నారు. ఇక పొదలకూరుకు త్రాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించేందుకు నూతన పైప్ లైన్ నిర్మాణాన్ని చేపడుతున్నామని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. పేదవాడు సంవత్సరానికి 25 లక్షల రూపాయల వరకు వైద్యం చేయించుకున్నటువంటి కొత్త ఆరోగ్యశ్రీ కార్డు రోజు మీకు అందించబోతున్నాం. దాని ద్వారా వచ్చేటువంటి ఉపయోగాలు 5 లక్షల రూపాయలు పరిమితున్నటువంటి కుటుంబాలకి ఆరోగ్య కార్డు వస్తుంది. 25 లక్షల రూపాయలతో మీరు ఎన్నిసార్లు చూపించుకున్నా ఆ 25 లక్షల వరకు చూపించుకోవచ్చు. మీ కుటుంబంలో ఎంతమంది వెళ్ళినా ఎన్నిసార్లు చూపించుకున్నా 25 లక్షల వరకు వైద్యం అందించేటువంటి పరిస్థితి. ఇంతకుముందు ఒకసారి చేరితే రెండోసారి ఇంకో కుటుంబ సభ్యుడికి అవకాశం లేదు. మీరు ఒకసారి పోతే డబ్బు లేకపోతే రెండోసారికి అవకాశం లేదు. సంవత్సరం రోజులు గమ్ముకుండాలి లేదా డబ్బులు కూర్చోబెట్టుకోవాలి. వైద్యం అందేటువంటి పరిస్థితి లేదు. వాటికి సంబంధించి ఈరోజు ఇచ్చాం. అందులో భాగంగా ఒక్కసారి లెక్క చూస్తే నెల్లూరు జిల్లాకి సంబంధించి దాదాపుగా 8,42,530 కుటుంబాలు ఉంటే మన నెల్లూరు జిల్లాలోనే 8,42,530 కుటుంబాల్లో 7,57,754 మందికి అంటే 90% కుటుంబాలకి ఈరోజు ఎవరన్నా మహారాజులుగా ఉండేటువంటి వాడికి తప్ప మధ్యతరగతి కుటుంబాలు, మధ్యతరగతి కన్నా కాస్త ఎక్కువగా ఉన్నటువంటి కుటుంబాలకు కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా అవకాశం కల్పించేటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి చూస్తే దాదాపుగా 108, 104 సేవలు కానీ గతంలో సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమట అస్తమిస్తాడనేటువంటిది ఎంత వాస్తవమో 2024 ఎన్నికల్లో తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో అన్ని విధాల ఈరోజు హోదా అనేటువంటిది భావించకుండా మీ సేవకుడిలాగా అనేక సందర్భాల్లో మీ అందరికీ చెప్పా. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి అతిపెద్ద సేవకుడు ఎవరంటే నేను మీ ఇంటి బిడ్డని గోవర్ధన్ రెడ్డి అని చెప్పి మీ అందరికీ మరొకసారి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఎన్నికలకు ముందు చెప్పినటువంటి విధంగా మీరందరూ ఆదరించి ఆశీర్వదించే అవకాశం ఇస్తే ఏ ఒక్కరూ కూడా సర్వేపల్లి నియోజకవర్గానికి శాసనసభ్యుడు గోవర్ధన్ రెడ్డి అనుకునేటువంటి విధంగా కాకుండా మాలో ఒక వ్యక్తి, మా కుటుంబ సభ్యుడు, మా తోబుట్టువు, మా బిడ్డ ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి శాసనసభ్యుడని ప్రతి కుటుంబం చెప్పుకునేటువంటి విధంగా ఇంటి బిడ్డలాగా వ్యవహరిస్తాను అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మరొకసారి మనవి చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు నాకు అందించి 2 సార్లు శాసనసభ్యుడిగా ఈ రోజు మంత్రిగా మీ ముందు నిలబడి మీకు అవసరమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామ్యమైనటువంటి భాగ్యాన్ని ప్రసాదించినటువంటి మీ అందరికీ పేరు పేరున చేతులు జోడిస్తే హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.